ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ పల్లీ చెక్క చేసి చూపిస్తాను. సాఫ్ట్గా ఎంతో టేస్ట్గా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. కప్పు పల్లీలు వేసుకుందాం. ఇవి 400 గ్రామ్స్ ఉంటాయండి. సన్న మంట మీద వేయించుకోవాలి. సన్నమంట మీద 10 నిమిషాలు వేయించుకున్నాక ఈ కలర్ వస్తాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేగిపోయినాయి. చల్లార పెట్టుకుందాము. ఇలా పల్లీలు 10 నిమిషాలకు చల్లారిపోతాయండి. పప్పు గుత్తి తీసుకొని ఇలా స్మాష్ చేస్తే పొట్టు తొందరగా పోతుంది. పప్పు 2 బద్దలుగా వస్తుంది. పల్లీలని పొట్టు తీసుకొని గిన్నెలో పెట్టుకున్నాం. పల్లీలు ఇలా బద్దలుగా ఉంటే పల్లీ చెక్క బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకుందాం. కడాయి పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకుందాం. బెల్లం వేసుకుందాం. 400 గ్రామ్స్ వేరుశనగ పప్పుకి 400 గ్రామ్స్ బెల్లం వేసుకుందాం. కరిగినాక వడకట్టుకోవాలండి. డస్ట్ ఉంటుంది కదా బెల్లంలో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిలో వేసుకుందాం. వేసుకొని పాకం రానిద్దాం. ఇప్పుడు ఒకసారి పాకం చెక్ చేసుకుందామండి. వాటర్లో వేసుకుందాం. ఇంకా రాలేదండి. బూరెల పాకం వస్తే సరిపోతుంది మనకి. మళ్ళీ చెక్ చేసుకుందామండి. ఇలా లైట్గా ఉండవుతుంది. పాకం వచ్చిందండి. ఇప్పుడు మనం వేరుశనగ పప్పులు వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ దంచుకొని వేసుకుందాం. కలుపుకుందాం. ఇలా కలుపుతూ ఉండాలండి దగ్గరుండి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని దీంట్లో వేసుకుందాం. ఇలా ప్లేట్లో వేసుకొని దీన్ని ఇలా అనుకుందాం. ప్రెస్ చేద్దాం లైట్గా. మన పల్లి వచ్చి చల్లారిపోయిందండి. ఇప్పుడు ముక్కలు చేసి పెట్టుకుందాం. ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటే 10 రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అడిగినప్పుడు ఇలా వెంటనే చేసి పెట్టేయచ్చు. దీంట్లో ఐరన్, ప్రోటీన్ బాగుంటుంది పల్లీ చెక్కలో. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.